క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన ఉన్నతమైన నామంలో ఈ సాయంకాల సమయంలో జూమ్లో లైవ్లో వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులందరికీ శుభాలు, ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ మిమ్మల్ని అందరినీ వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. బేతేలు సహవాసం ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఈ కూడికకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు యేసుక్రీస్తు రెండవ రాకడ సబ్జెక్టులో నుండి 5వ పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాము. దేవుని వాక్యం కొరకు మన మనసుల్ని సిద్ధం చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో జూమ్లో లైవ్లో వీక్షిస్తున్న ప్రియ ప్రేక్షకులను, వారి కుటుంబాలను మీరు దీవించమని మనవి చేస్తున్నాం. ఈ సమయంలో యేసుక్రీస్తు రెండవ రాకడ ఈ సబ్జెక్టులో నుండి 5వ పాఠం, సంఘం ఎత్తబడక ముందు జరిగే సూచనలను గురించి మేము నేర్చుకోబోతుండగా మీరు బోధకులై మాకు బోధ చేయమని మనవి చేస్తున్నాం. మీ దాసునైన నన్ను బలపరిచి వాడుకోండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరచండి. మీ రాకడ కొరకు సిద్ధపరచండి. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మంచిది. ఈ సాయంకాల సమయంలో జూమ్లో లైవ్లో కూడి వచ్చిన మీ అందరికి మరొకసారి నేను శుభాలు తెలియచేస్తూ మిమ్మల్ని అందరినీ వర్తమానం కొరకు ఆహ్వానిస్తున్నాం. అలాగే బేతేలు సహవాసానికి కూడా నేను శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నటువంటి సబ్జెక్టు యేసుక్రీస్తు రెండవ రాకడ. ఈ సబ్జెక్టులో నుండి ఈరోజు మనం 5వ పాఠాన్ని తీసుకోబోతున్నాం. మంచి నోట్స్ మీరు సిద్ధం చేసుకోవాలని మనవి చేస్తున్నాను. 5వ పాఠం, సంఘం ఎత్తబడక ముందు జరిగే సూచనలు. యేసుక్రీస్తు రెండవ రాకడలో సంఘం ఎత్తబడక ముందు భూలోకంలో జరగవలసినటువంటి కొన్ని సూచనలను గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ప్రతి గురువారం ఉదయం 6 గంటలకి ఆరాధన టీవీలో వస్తున్న కార్యక్రమాలు వీక్షించండి, ఆత్మీయంగా మేలు పొందండి. అలాగే క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఎన్నో వర్తమానాలు మీకు అందుబాటులో పెట్టాం. వాటిని ఉపయోగించుకొని మేలు పొందొచ్చని మీకు మనవి చేస్తున్నాం. మంచిది. గత కొన్ని కార్యక్రమాల నుండి యేసుక్రీస్తు రెండవ రాకడ అనే ఈ సబ్జెక్ట్ని మనం సీరియల్గా నేర్చుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు రెండవ రాకడకు సంబంధించినటువంటి ఈ సబ్జెక్ట్ని థియాలజీలో ఎస్కటాలజీ అని పిలుస్తారు. ఈ సబ్జెక్టుకు సంబంధించి మిమ్మల్ని మంచి నోట్స్ సిద్ధం చేసుకోమని చెప్పాము. కొన్ని అసైన్మెంట్స్ కూడా ఇస్తాము. వాటిని కూడా చేయడానికి మీరు ప్రయత్నం చేయొచ్చు. గతంలో మనం నేర్చుకున్నటువంటి 4 పాఠాలు ఏమిటంటే, మొదటి పాఠం యేసుక్రీస్తు రెండవ రాకడ పరిచయం. యేసుక్రీస్తు రెండవ రాకడ అంటే ఏమిటి, రెండవ రాకడకి ఆ పేరు ఎలా వచ్చింది, రెండవ రాకడలో రహస్య రాకడ ఏమిటి, బహిరంగ రాకడ ఏమిటి, ఈ విషయాలన్నీ మనం పరిచయంలో నేర్చుకోవడం జరిగింది. 2వ పాఠంలో యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ ఉంది అంటానికి రుజువులేంటి, రెండవ రాకడ ఉందని మనం ఎలా చెప్పగలం, దానికి సంబంధించినటువంటి రుజువులు, సాక్ష్యాధారాలు మనం చూడటం జరిగింది. 3వ పాఠంలో యేసుక్రీస్తు వారి రెండవ రాకడ ఎందుకు ఆలస్యమవుతుంది, ప్రభువు తన రాకడను గురించి ఆలస్యం చేస్తున్నారా, ఆ విషయాన్ని కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ప్రభువు తన రాకడ విషయంలో ఆలస్యం చేసేవారు కాదు అని, ఆయన ఆలస్యాన్ని మనం అవకాశంగా భావించుకోవాలని నేర్చుకోవడం జరిగింది. ఎవరు నిశ్చయింపక అంతటా అందరూ రక్షణ పొందాలనే ఉద్దేశముతో మన విషయమై ఆయన దీర్ఘశాంతము చూపుచూ ఆలస్యం చేస్తున్నాడని 3వ పాఠంలో నేర్చుకోవడం జరిగింది. 4వ పాఠంలో
యేసుక్రీస్తు వారి యొక్క రహస్య రాకడ గురించి మనం నేర్చుకున్నాం. రహస్య రాకడ అంటే ఏమిటో, రహస్య రాకడకు ఆ పేరు ఎలా వచ్చిందో, రహస్య రాకడలో ఏ విధంగా సంఘం ఎత్తబడుతుందో కొన్ని విషయాలు నేర్చుకోవడం జరిగింది. రైట్. ఈరోజు 5వ పాఠములో యేసుక్రీస్తు వారి 2వ రాకడలో, రహస్య రాకడలో సంఘం ఎత్తబడక ముందు జరిగేటువంటి కొన్ని గొప్ప సూచనల గురించి మనం ఆలోచించబోతున్నాం. ముఖ్యంగా ఒక 5 సూచనలు ఈ పాఠంలో మనం పరిశీలన చేస్తాం. జాగ్రత్తగా గమనించాలని మనం చేస్తున్నాను. ఓకే. ముందు ఉపోద్ఘాతంలో మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు శరీరధారిగా మొదటిసారి ఈ భూలోకానికి వచ్చి వెళ్ళాడు కాబట్టి దానికి మొదట రాకడ అని పేరు పెట్టాం. యేసుక్రీస్తు వారు భవిష్యత్తులో అతి త్వరలో 2వసారి మళ్ళీ రాబోతున్నారు గనుక దానికి 2వ రాకడ అని పేరు పెట్టాం. ఓకే. యేసుక్రీస్తు 2వ రాకడలో 2 దశలుంటాయని మనం నేర్చుకోవడం జరిగింది. ముందు వచ్చేది రహస్య రాకడ, తర్వాత వచ్చేది బహిరంగ రాకడ. రహస్య రాకడలో సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుంది, బహిరంగ రాకడలో సంఘం దిగొస్తుంది. ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి. రహస్య రాకడలో భూలోకములో ఉన్నటువంటి సార్వత్రిక సంఘం రెప్పపాటున ఉన్నపాటున మార్పు చెంది మట్టి శరీరాలకు బదులు మహిమ శరీరాలు ధరించుకొని భూలోకాన్ని ఖాళీ చేసి అదృశ్యమై వెళ్ళిపోతుంది. రహస్య రాకడల్లో సంఘము ఎత్తబడినప్పుడు ఆ ఎత్తబడే సంఘములో 2 బ్యాచ్లు ఉంటాయి. ఆ విషయం వచ్చినప్పుడు నేను చెప్తాను. ఏ బ్యాచ్, బి బ్యాచ్. ఏ బ్యాచ్లో క్రీస్తునందున్న మృతులు ఉంటారు. వారు పరదేశిలో ఉండి బోర శబ్దాన్ని విని బయటకు వస్తారు. అప్పుడు సమాధులు తెరవబడతాయి. మృతులు అక్షయులుగా లేపబడతారు. అప్పుడు వారికి అక్షయ శరీరం వస్తుంది. ఎందుకంటే వారి శరీరాలు ఎక్కడే మట్టిలో కలిసిపోయాయి కాబట్టి వారికి ఎక్కడే సమాధి చేయబడింది కనుక వారి ఆత్మలో పరదేశిలో ఉంటున్నాయి. ఆ బోర ఓదబడినప్పుడు ఆత్మలు బయటకు వచ్చినప్పుడు ఆత్మలకు దేవుడు అక్షయ శరీరాన్ని ధరింపచేస్తారు. అది మనం అర్థం చేసుకోవాలి. అక్షయ శరీరము అంటే క్షయము కానిది అని అర్థం. ఒక్కసారి అక్షయ శరీరం వచ్చిందంటే ఇక ఆ వ్యక్తికి మరణం అనేది, అంతం అనేది ఉండదు. దేవదూతల వలె లక్షల కోట్ల సంవత్సరాలు యుగయుగాలు మనం జీవిస్తాం. కాబట్టి ఇక్కడున్నప్పుడు మట్టి శరీరాలతో ఉంటాం. ఇది మొదటి జీవితం, తాత్కాలిక జీవితం. మట్టిలో నుంచి వచ్చినటువంటి శరీరం మట్టిలో కలిసిపోతుంది. అయితే ఆత్మ దేవుని యొద్దకు వెళుతుంది. దేవుడు ఆత్మని పరదేశికి పంపిస్తారు. పరదేశిలో ఆ ఆత్మ నిత్య విశ్రాంతి తీసుకుంటుంది. యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వచ్చినప్పుడు, బోర ఓదబడినప్పుడు, మరి రహస్య రాకడలో సంఘం ఎత్తబడుతుంది. అప్పుడు ఏ బ్యాచ్ వాళ్ళు, ఈ పరదేశిలో ఉన్నటువంటి క్రీస్తునందున్న మృతులంతా వారు ఆత్మల రూపంలో ఉన్నారు గనక బయటకు వస్తున్నారు. అప్పుడే సమాధులు తెరవబడుతున్నాయి. అప్పుడు ఈ మృతులు అక్షయులుగా లేపబడతారు అని వాక్యం చెప్తుంది. వీరు బ్రతికిన తర్వాత ప్రభు ఏం చేస్తారు? ఈ ఆత్మకు అక్షయ శరీరమును ధరింపచేస్తారు. ఆ విధంగా ఈ ఏ బ్యాచ్ వారు అక్షయ శరీరాలు ధరించుకొని పరదేశిలో నుండి బయలుదేరి బయటకు వచ్చి క్రీస్తుని వెంబడిస్తూ మధ్యాకాశానికి చేరుకుంటారు. తర్వాత బి బ్యాచ్ వాళ్ళు బయలుదేరతారు. బి బ్యాచ్ అంటే ఎవరు? యేసుక్రీస్తు 2వ రాకడ వరకు, బోర ఊదేంత వరకు ఎవరైతే మరి శరీరముతో సజీవులుగా ఈ భూలోకములో నిలిచి ఉంటారో, బ్రతికి ఉంటారో వారిని మనం బి బ్యాచ్ అని పిలుస్తాం. క్రీస్తునందున్న సజీవులు. యేసుక్రీస్తు వారు బోర ఊదిన వెంటనే ఈ క్రీస్తునందున్న సజీవులు మొత్తం, అనగా సకల పరిశుద్ధులు రెప్పపాటులో వీళ్ళు మార్పు చెంది ఏకకాలంలో ఈ మట్టి శరీరాలకు బదులు మహిమ శరీరాలు ధరించేసుకొని పరిశుద్ధాత్మ ద్వారా ఈ భూలోకాన్ని ఖాళీ చేసి మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. ఈ విధంగా మనం ఆలోచిస్తే రహస్య రాకడలో దేవుని బోర ఓదబడుతుందని, ఆ సమయంలో సంఘం ఎత్తబడుతుందని మనకు అర్థమవుతుంది. ఓకే. సంఘం ఎత్తబడినప్పుడు ఈ ఎత్తబడే సంఘములో 2 బ్యాచీలు చేర్చబడుతున్నట్టుగా వాక్యం మనకి చెప్తుంది.
ఏ బ్యాచ్ వాళ్ళు అక్షయ శరీరాలు ధరించుకొని పరదేశులో నుండి క్రీస్తుతో కలిసి మధ్యాకాశానికి వస్తున్నారు. బి బ్యాచ్ వారు క్రీస్తునందున్న సజీవులు భూలోకములో నుండి పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ఎత్తబడి మధ్యాకాశానికి చేరుకుంటున్నారు. అక్కడ రెండు బ్యాచీలు కలుసుకుంటాయి. ఏ బ్యాచ్ని బి బ్యాచ్ని పరిశుద్ధాత్మ దేవుడు కలుపుతాడు. అప్పుడు సార్వత్రిక సంఘం ఏర్పడుతుంది. సార్వత్రిక సంఘం దట్ ఈజ్ కాల్డ్ క్రీస్తునందు మృతి నొందిన మృతులు ప్లస్ క్రీస్తునందున్న సజీవులు. రెండు బ్యాచీలు మధ్యాకాశంలో కలుసుకుంటాయి. ఆ తర్వాత ఏం జరుగుతుంది? యేసు క్రీస్తు వారు పెండ్లి కుమారుడుగా వచ్చినప్పుడు ఈ పెండ్లి కుమార్తె సంఘమును పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు చేతుల్లో పెడతాడని మనం నేర్చుకోవటం జరిగింది. ఆ విధంగా యేసుక్రీస్తు వారు పెండ్లి కుమార్తె సంఘమును మరి పరలోకానికి తీసుకొని వెళ్ళిపోతాడు, తండ్రి దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఆ విషయాన్ని మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం ఏంటి? యేసుక్రీస్తు రెండవ రాకడలో మొదటి దశ, దాన్ని మనం రహస్య రాకడని పిలుస్తున్నాము. ఆ రహస్య రాకడ గురించి కొన్ని విషయాలు గతంలో మనం నేర్చుకోవడం జరిగింది. ఆ రహస్య రాకడలో బోర ఓదబడుతుంది, అప్పుడు సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడినప్పుడు ఏ బ్యాచ్ వాళ్ళు బి బ్యాచ్ వాళ్ళు ఇద్దరు మధ్యాకాశంలో కలుసుకుంటున్నారు. ప్రభువు ఈ సార్వత్రిక సంఘాన్ని తీసుకొని పరలోకానికి వెళతారని మనం నేర్చుకోవడం జరిగింది. ఓకే, అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నకు జవాబు ఈ పాఠంలో మనం ఆలోచించాలి. ఎస్, ఇంతకీ అసలు ఈ రహస్య రాకడ ఎప్పుడు వస్తుంది? ఈ బోర ఎప్పుడు ఊదబడుతుంది? భూలోకంలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది? దానికి ఏమైనా మనం డేటు చెప్పగలమా? దానికి ఏమైనా మనం సమయం చెప్పగలమా? దాన్ని మనం ఎలా గుర్తుపట్టాలి? ఆ ప్రశ్న ఎప్పుడైనా మీ మనస్సుల్లో ఆలోచించారా? ఆ విషయాన్ని గురించి మనం ఆలోచిస్తూ ఉండాలి. యేసుక్రీస్తు రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో మనకి ఎలా తెలుస్తుంది? ఈ సంఘం ఎత్తబడే డేటు మనకు తెలుస్తుందా? వాస్తవానికి ఆలోచిస్తే ఆ డేటు మనకు తెలియదు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? మత్తయి సువార్త 24:36లో ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి పరలోకమందున్న తండ్రికి మాత్రమే తెలుసు గాని భూలోకములో ఏ మనుషుడైనను పరలోకమందున్న దేవదూతలైనను కుమారుడైనను ఎరగరు అని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పారు. దాన్ని బట్టి ఆ డేటు మనకు తెలియదు అని మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు వారి రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో ఆ డేటు మనకు తెలియదు. ఆ రోజులో ఏ సమయంలో ఏ గడిలో ఈ సంఘం ఎత్తబడుతుందో కూడా మనకు తెలియదు. అది తండ్రికి మాత్రమే తెలుసు. తండ్రికి తెలుసు. సృష్టి జరగక ముందే దేవుని యొక్క ప్రణాళికలో ఆ రోజు ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. సృష్టి జరగక ముందే, దేవుడు మానవ జాతిని సృష్టించక ముందే, మానవ జాతి పాపము చేయకముందే, లేక మానవ జాతి రక్షించబడక ముందే ఆ డేట్ ఉంది. ఎందుకంటే ఈ సృష్టి క్రమం ఇలా జరిగిద్దని దేవుడికి తెలుసు. దేవుని ప్రణాళికలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. అందువల్ల ఫలానా సమయంలో రెండవ రాకడ రావాలని, బోర ఊదబడాలని, ఆ సమయంలో సంఘం ఎత్తబడాలనేది దేవునికి ముందే తెలుసు. అందుకని అది యెహోవాకు తెలిసిన దినము అని వాక్యంలో ఉంది. సో ఈ విధంగా ఆలోచిస్తే ప్రియులారా, ఈ రహస్య రాకడ లేక సంఘం ఎత్తబడటం అనేది తండ్రికి తెలుసు. అయితే ప్రపంచంలో ఏ వ్యక్తికి కూడా తెలియదు. రహస్య రాకడలో సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ మన ప్రశ్న ఏంటి? ఈ సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందో ఎలా తెలుస్తుంది? సంఘం ఎప్పుడు ఎత్తబడేది మనం ఎలా గుర్తుపట్టాలి అని ఆలోచిస్తే దీనికోసం మరి ఎన్నో సూచనలు ఉన్నాయి. కానీ ఈ పాఠంలో సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఒక 5 విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. వాస్తవానికి మళ్ళీ ఈ 5 విషయాలు 5 ప్రసంగాలుగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ 5 విషయాలు మీకు నేను గుర్తు చేస్తాను. సంఘం ఎత్తబడక ముందు జరిగే సూచనలు. ఓకే, ఒక్కొక్కటి క్లుప్తంగా చూద్దాం. నెంబర్ 1, మొట్టమొదటి సూచన ఏమిటంటే దేవుడు మానవ జాతిలో నుండి ప్రత్యేకంగా ఇశ్రాయేలు జాతిని ఎన్నుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, మానవ జాతిలో నుండి
పాత నిబంధనలో మనం ఆలోచిస్తే దేవుడు ముందు అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాం ద్వారా ఇస్సాకు ద్వారా యాకోబుకి 12 మంది కుమారులు. ఆ 12 గోత్రాల నుంచి వచ్చినటువంటి ప్రజల్నే మనం ఇశ్రాయేలు ప్రజలని పిలుస్తున్నాము. ఈ విధంగా పాత నిబంధనలో దేవుడు మానవ జాతిలో నుండి ఇశ్రాయేలు జాతిని ప్రత్యేకించుకున్నారు. అయితే ఏం జరిగిందంటే ఇశ్రాయేలు ప్రజలు దేవునిపై తిరుగుబాటు చేశారు. నూతన నిబంధనలో మానవ జాతిని రక్షించటానికి రక్షకుడుగా యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చారు. వస్తే ఆ సమయంలో ఏం జరిగింది? ఈ ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తును అంగీకరించలేదు. యేసుక్రీస్తు మానవ జాతిని రక్షించడానికి వచ్చాడు. అందులో ప్రత్యేకంగా ఇశ్రాయేలు జాతిని కూడా రక్షించడానికి వచ్చాడు. అంతేకాక ఆయన ఇశ్రాయేలు దేశంలోనే వారి జాతిలోనే పుట్టాడు. కానీ జరిగిన విషయం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు ప్రభువును అంగీకరించలేదు. అన్యులైనటువంటి మనం అంగీకరిస్తున్నాం, అన్యులైనటువంటి మనం రక్షించబడుతున్నాం, కానీ ఇశ్రాయేలు ప్రజలు ప్రభువును అంగీకరించలేదు. దాని ద్వారా ఏమైందంటే వారు యేసు ప్రభువును అంగీకరించకపోవడం, తర్వాత ఆయన్ని అన్యాయంగా సిలువేయడం, ఇదంతా జరిగింది. దాన్ని బట్టి ఇశ్రాయేలీల మీదకి శాపం వచ్చింది. యోహాను సువార్త 1:11 చూడండి. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. చూసారా? కనుక యేసుక్రీస్తుని ఇశ్రాయేలు ప్రజలు అంగీకరించలేదు. తర్వాత వారి మీదకి శాపం వచ్చింది. ఆ తర్వాత వారు ప్రపంచమంతటా చెదిరిపోయారు. అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు గనుక వారిని ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహాముతో నిబంధన చేశాడు. కాబట్టి ఏం జరిగిందంటే అంచె దినాల్లో దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ మరలా జ్ఞాపకం చేసుకొని వారిని క్షమించడం, వారిని రక్షించడం, వారిని స్వదేశానికి తిరిగి తీసుకొని రావడం జరిగిద్దన్నమాట. బాగా అర్థం చేసుకోండి. ఇశ్రాయేలు ప్రజలు యేసుక్రీస్తును అంగీకరించినందుకు, తర్వాత అన్యాయంగా ఆయన్ని సిలివేసినందుకు వారికి శిక్ష వచ్చింది, వారికి శాపం వచ్చింది. వారు ప్రపంచమంతటా చెదిరిపోయారు. సరే, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేశారని చెప్పి దేవుడు తప్పు చేయడు కదా. దేవుడు ఇశ్రాయేలీలతో ఆల్రెడీ నిబంధన చేసుకున్నాడు. అబ్రహాముతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. అబ్రహాం సంతానమే కదా ఇశ్రాయేలు ప్రజలు. అందువల్ల దేవుడు అబ్రహాం ముఖం చూసి ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకుంటాడని మనం అర్థం చేసుకోవాలి. అబ్రహాము దేవునికి స్నేహితుడు కాబట్టి దేవుడు అబ్రహాముతో ఆల్రెడీ నిబంధన చేసుకున్నాడు గనక ఈ ఇశ్రాయేలు ప్రజలు మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా వారి యోగ్యతను బట్టి కాక దేవుడు తాను చేసుకున్న నిబంధనను బట్టి, అబ్రహాము దేవుని స్నేహితుడు అయిన దాన్ని బట్టి దేవుడు ఇశ్రాయేలు ప్రజల పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు మనకేమనిపిస్తుందంటే వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఏదో ప్రత్యేకంగా ప్రేమిస్తున్నట్టున్నాడే, దేవుడు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా పక్షపాతం చూపిస్తున్నాడా అనిపించింది. నాకు అనిపించవచ్చు, మీకు కూడా అనిపించవచ్చు. దేవుడేంటి ఇశ్రాయేలు ప్రజలు సపరేట్గా చూస్తున్నాడు, దేవుడు పక్షపాతి కాదు కదా, ఎందుకు అలా చేస్తున్నాడు అని కొన్నిసార్లు మనకి బయటికి చెప్పకపోయినా లోపలికి అనిపించవచ్చు బైబిల్ చదువుతున్నప్పుడు. కానీ వాస్తవానికి విషయం ఏంటంటే దేవుడు పక్షపాతేమి కాదు, లేక దేవుడు ప్రత్యేకంగా ఇశ్రాయేలీలను ప్రేమిస్తున్నాడు అనుకోవటం కూడా కరెక్ట్ కాదు. విషయం ఏంటంటే దేవుడు అబ్రహాముతో నిబంధన చేసుకున్నాడు. తర్వాత దేవునితో అబ్రహాము స్నేహం చేశాడు, వాళ్ళిద్దరు స్నేహితులు. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోయినప్పుడు పరిస్థితి ఏంటి? వారు పాపం చేసినప్పుడు, లేక యేసుక్రీస్తును అంగీకరించకపోతే, యేసుక్రీస్తుని సిలువేసి చంపటానికి వాళ్లే కారుకులయ్యారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇశ్రాయేలులను దేవుడు శిక్షించవచ్చు, వారిని శపించవచ్చు. తర్వాత వారు ప్రపంచం అంతటా చెదిరిపోయారు. వారి పాపానికి రావలసిన మూల్యం వారు చెల్లించుకున్నారు. అయితే మరి దేవుడు తన నిబంధన మర్చిపోడు కదా. మనుషులు మంచోళ్ళ చెడ్డోళ్ళ అనేది వేరే విషయం. మనుషులు మంచితనాన్ని మనుషులు నిలబెట్టుకోకపోయినా, లేక మనుషులు నమ్మకత్వాన్ని మనుషులు నిలబెట్టుకోలేకపోయినా, మరి దేవుడు తన నిబంధనకు ఆయన కట్టుబడి ఉంటాడు కదా. దేవుడు నిబంధన దేవుడు కదా. కాబట్టి ఇప్పుడు ప్రణాళిక ఏంటంటే అంచె దినాలలో, బాగా అర్థం చేసుకోవాలి, అంచె దినాలలో
ఇశ్రాయేలు ప్రజలందరినీ సామూహికంగా రక్షించటానికి దేవుడు ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాడు. మన రక్షణకు ఇశ్రాయేలీల రక్షణకు భేదం ఉంది. మన రక్షణ ఏంటంటే వ్యక్తిగత రక్షణ. నా రక్షణ నాదే, నీ రక్షణ నీదే. ప్రస్తుతానికి ఇశ్రాయేలీలకు కూడా వ్యక్తిగత రక్షణే. అయితే యేసుక్రీస్తు రెండవ రాకడ సమయంలో ఇశ్రాయేలు జాతి మొత్తం రక్షించబడటానికి దేవుడు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. వారు సామూహికంగా రక్షించబడతారు. అయితే ఈ రెండవ రాకడ వచ్చే ముందు లేక సంఘం ఎత్తబడే ముందు దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు జాతి మొత్తాన్ని రక్షించాలనుకుంటున్నాడు. తర్వాత ఇశ్రాయేలు జాతిని క్షమించాలనుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిద్దంటే, ఈ సంఘం ఎత్తబడక ముందు బాగా అర్థం చేసుకోండి. సంఘం ఎత్తబడక ముందు మొట్టమొదట సూచన ఏంటంటే, ప్రపంచమంతటా ఎక్కడెక్కడైతే ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోయారో వారు తిరిగి స్వదేశానికి రావాలి. అది ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచంలో ఎక్కడెక్కడ చెదిరిపోయి ఉన్నారు, ఎక్కడెక్కడ వలసపోయారు, ఎక్కడెక్కడ స్థిరపడ్డారు. ఇప్పుడు వాళ్ళు మంచోళ్ళు అవ్వచ్చు, చెడ్డోళ్ళు అవ్వచ్చు. అవునా? ఇప్పుడు ఇశ్రాయేలీల్లో క్రైస్తవులు ఉంటారు, ఇశ్రాయేలీల్లో నాస్తికులు కూడా ఉండొచ్చు. ఇశ్రాయేలు జాతి వాళ్ళు యెహోవా దేవుని నమ్ముతారు కానీ యేసుక్రీస్తుని నమ్మరు. అయితే ఇప్పుడు దేవుని ప్రణాళిక అనేది ఒకటి ఉంటుంది, ప్రవచనాలు ఉంటాయి. అంచె దినాలలో సంఘము ఎత్తబడక ముందు ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఇశ్రాయేలు ప్రజలను స్వదేశానికి తీసుకొని రావాలని దేవుని ఏర్పాటు ఉంది. యెహెజ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయం 20వ వచనం నుండి మనం చూసినప్పుడు యెహెజ్కేలు ప్రవక్త ఇశ్రాయేలు జాతిని గూర్చి ప్రవచించడం జరిగింది. నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఎక్కడెక్కడైతే అన్యజనులలో చెదిరిపోయారో, వారు ఏ ఏ దేశాలలో ఉన్నారో అంచె దినాలలో వారందరినీ సమకూర్చేదను. వారందరినీ ఇశ్రాయేలీల దేశమునకు తీసుకొని వచ్చి ఇశ్రాయేలీల పర్వతముల మీద వారిని సమకూర్చేదను. వారు 2 జనములుగా ఉండక వారు ఏకజనముగా ఉంటారు. ఇదే యెహోవా వాక్కు అని యెహెజ్కేలు ప్రవక్త ముందుగానే ఇశ్రాయేలు ప్రజలను గురించి ప్రవచనం చెప్పడం జరిగింది. ఇది రెండవ రాకడకు సంబంధించినటువంటి లేక సంఘం ఎత్తబడక ముందు మనం చెప్పుకునే 5 సూచనల్లో దీన్ని మొదటి సూచనగా తీసుకోవాలి. అంటే సంఘం ఎత్తబడక ముందు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నా సరే స్వదేశానికి తిరిగి రావాలి. వారు చెదిరిపోయి కొన్ని వందల సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు. ఎక్కడెక్కడో వాళ్ళు స్థిరపడ్డారు, ఎక్కడెక్కడికో వలసపోయారు, వాళ్ళు శాపాన్ని అనుభవించారు, వారు చేసినటువంటి పాపాన్ని బట్టి మూల్యం చెల్లించుకున్నారు. అయితే ప్రభువు వారిని ప్రేమిస్తున్నాడు, ప్రభువు వారిని క్షమిస్తున్నాడు, వారికి పశ్చాత్తాపాన్ని కలిగిస్తున్నాడు. అంచె దినాల్లో సంఘము ఎత్తబడక ముందు ఇశ్రాయేలు ప్రజలందరినీ స్వదేశానికి తీసుకొని వస్తాడు. ఇశ్రాయేలీల యొక్క అటెండెన్స్ ఇశ్రాయేల్ దేశంలో ఉండాలి. అందుకే ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడెక్కడైతే చెదిరిపోయి ఉన్నారో ఆ ఇశ్రాయేలీలందరూ వచ్చేస్తున్నారు. ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు ఆయా దేశాల్లో నుండి వారు వేషాలు తీసుకొని వారి ఉద్యోగాలు కూడా కొన్నిసార్లు వదిలేసి వారి ఆస్తులను కూడా వదిలేసుకొని ఇశ్రాయేల్ దేశంలో ఉండటానికి వచ్చేస్తున్నారు. అంతేకాదు ఈ ఇశ్రాయేల్ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీలు వచ్చినప్పుడు వారు నివసించాలి కాబట్టి వారి కోసం అపార్ట్మెంట్స్ కూడా ముందుగానే ఏర్పాటు చేస్తున్నారు. నేను కొన్ని సంవత్సరాల క్రితం హోలీ ల్యాండ్ టూర్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఒకరోజు బస్సులో యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళుతున్నాం మేము, నేషనల్ హైవే మీదుగా బస్సులో. అప్పుడు ఆ రోడ్డు ప్రక్కన కొన్ని వేల అపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి, కట్టి ఉన్నాయి, ఓపెన్ కూడా చేయలేదు, ఖాళీగా ఉన్నాయి. అప్పుడు మేము ఈ అపార్ట్మెంట్స్ ఇన్ని ఖాళీగా ఉన్నాయి ఏంటి అని ఆలోచిస్తున్నప్పుడు అక్కడ గైడ్ చెప్పిన విషయం ఏంటంటే, ఈ అపార్ట్మెంట్స్ అన్నీ ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఇజ్రాయెల్స్, అమెరికా, ఇంగ్లాండ్, కొన్ని ఇతర దేశాల్లో ఉన్న ఇజ్రాయెల్స్ వారు సడన్గా వారి సొంత దేశానికి వాళ్ళు రావటానికి, మరి సొంత దేశానికి వచ్చినప్పుడు కష్టమైద్ది కాబట్టి అప్పుడు స్థలం దొరకదు గనక ముందుగానే వారు అపార్ట్మెంట్స్ కట్టి పెట్టుకున్నారు అని చెప్పారు. కొంతమంది అయితే ముందే అపార్ట్మెంట్స్ కట్టి పెట్టుకున్నారు. అలాగే గవర్నమెంట్ కూడా కొంతమంది సడన్గా వచ్చేసినప్పుడు వారి కోసం అపార్ట్మెంట్స్ ఏర్పాటు చేశారని చెప్పడం జరిగింది. అంతకుముందు
ఇజ్రాయెల్ ప్రధాని ఏరియల్ షరోన్ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఇజ్రాయెల్స్ అందరూ తిరిగి వస్తే వారికి నివాసాలు ఏర్పాటు చేస్తున్నామని కూడా ప్రకటన చేశారు. ప్రస్తుతం ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా ఇశ్రాయేల్ ప్రజలందరూ మరి సొంత దేశానికి వచ్చి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇశ్రాయేల్ ప్రజలందరూ సొంత దేశానికి వస్తే వారు ఉండటానికి వారికి అపార్ట్మెంట్స్, అలాగే వారు పని చేసుకొని జీవనోపాధి చేసుకోవడానికి కావలసినటువంటి ఉద్యోగాలు, వారికి కావలసినటువంటి భద్రత, ఈ ఏర్పాట్లన్నీ ఆల్రెడీ జరుగుతున్నాయి. కానీ మన వాళ్ళకి అర్థం కావట్లేదు, నూతిలో కప్పలాగా ఉన్నాం మనం. ఒకవైపు ప్రభువు రెండవ రాకడ దగ్గరికి వస్తున్నా, సంఘం ఎత్తబడటానికి సిద్ధంగా ఉన్నా, ఈ సంఘం ఎత్తబడటానికి సంబంధించిన సూచనలు జరుగుతున్నా కూడా మనము గమనించలేని పరిస్థితిలో ఉన్నాం. మన మనోనేత్రాలు తెరవబడాలి. వాక్యమనేటువంటి వెలుగులో మన జీవితాలు సరిచేసుకోగలగాలి. వాక్యపు వెలుగులో ఈ ప్రవచనాలు ఎంతవరకు నెరవేరుతున్నాయో మనం అర్థం చేసుకోవాలి. అవును ప్రియులారా, వాక్యమనే వెలుగులో ప్రవచనాలు ఎంతవరకు నెరవేరుతున్నాయి, నెరవేరిన ప్రవచనాలు ఏమిటి, నెరవేరవలసిన ప్రవచనాలు ఏమిటి, ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలి. అందువల్ల సంఘము ఎత్తబడక ముందు 5 సూచనలు మనం గమనించాలి. మొదటి సూచన, ఇశ్రాయేలు ప్రజలు తిరిగి స్వదేశమునకు వచ్చుట. ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడెక్కడైతే ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోయి ఉన్నారో వారందరూ స్వదేశానికి రావటానికి సిద్ధంగా ఉన్నారు. మరొక విషయం ఏంటంటే, కొంతమంది ఇశ్రాయేలులు కానివారు ఒకవేళ ఇశ్రాయేలు దేశానికి వచ్చి నేను కూడా ఇశ్రాయేలీయుడనే అని వాదించారనుకున్న పరిస్థితి ఏంటి? అప్పుడు అన్యులు వచ్చి కలుస్తారు కదా. అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఓ ప్రయత్నం చేశారు. ఎవరైనా అన్యులు వచ్చి నేను ఇశ్రాయేలీయుడను అని చెప్తే ఏంటంటే, ఒకటి చరిత్రలో ఆధారాలు చూపించాలి. వాళ్ళు ఇశ్రాయేలు జాతికి వంశావళి ఉంటుంది, మనలా కాదు. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను మా తాత పేరు చెప్తా, లేకపోతే మా ముత్తాత పేరు చెబుతా, అంతేనా? అంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. కానీ ఇశ్రాయేల్ పరిస్థితి అలా కాదు. ఒక వ్యక్తి నేను ఇశ్రాయేలుడను అన్నప్పుడు కొన్ని వందల సంవత్సరాల నుండి వారి వంశాన్ని వాళ్ళు చూపించగలుగుతారు. ఎవరికి ఎవరు పుట్టారో లేకపోతే వారిది ఏ గోత్రమో వారు ఆ చరిత్ర ఆధారాలతో వారి యొక్క వంశాన్ని, వారి గోత్రాన్ని చూపించగలుగుతారు. ఇశ్రాయేలీలకి స్వచ్ఛంగా గోత్రం ఉంటుంది, వంశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అన్యులు వచ్చి మేము కూడా ఇశ్రాయేలీలమే, మేము కూడా ఇశ్రాయేల్ దేశంలో ఉంటామని ఎవరైనా వచ్చారనుకోండి, మరి వీళ్ళు మోసపోకుండా ఉండటానికి ఏం చేస్తున్నారు? వాళ్ళు రుజువు చూపించాలి, చారిత్రకమైనటువంటి ఆధారాలు చూపించాలి. వారి యొక్క గోత్రాన్ని, తర్వాత వారి యొక్క వంశాన్ని చూపించగలిగి ఉండాలి. అలాగా పరిశీలన జరుగుతుంది. సరే, మరొక విషయం ఏంటంటే, ఈ మధ్య సైన్స్ కొంచెం అభివృద్ధి అయింది కదా. ఇశ్రాయేలీలు ఏం చేశారు? DNA కనిపెట్టారు. ఒక వ్యక్తి ఎవరైనా తాను ఇశ్రాయేలుడు కాకుండా నేను ఇశ్రాయేలీయుడను అని చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఆ DNA టెస్ట్ చేస్తున్నారు. అందులో తెలిసిపోయింది అన్నమాట. 1000 సంవత్సరాలైనా 2000 సంవత్సరాలైనా మరి కొన్ని నమూనాలు తీసుకొని పరిశీలన చేసినప్పుడు ఆ DNA ద్వారా వారు ఇశ్రాయేలీలో కాదో తెలిసిపోతుంది. ఆ విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలను ఫిల్టర్ చేయడానికి కూడా వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవరైనా అన్యులు వచ్చి మేము ఇశ్రాయేలీలము అని చెప్తే ఇశ్రాయేలీలు మోసపోకుండా ఉండటానికి కూడా వాళ్ళకి ఒకవైపు చరిత్ర ఆధారాలు, మరొక వైపు DNA టెస్టులు జరుగుతున్నాయి. ఈ విధంగా మనం ఆలోచిస్తే ప్రియులారా, ప్రస్తుతానికి ఇశ్రాయేలీలంతా స్వదేశానికి వచ్చేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. వారి కోసం అపార్ట్మెంట్స్ ఏర్పాటు చేయబడుతున్నాయి, ఉద్యోగ ఏర్పాట్లు జరుగుతున్నాయి, వారి కోసం భద్రత కల్పించబడుతుంది. కాకపోతే అన్యులు రాకుండా ఉండటానికి ఒకవైపు చరిత్ర ఆధారాలు, మరొక వైపు ఈ DNA టెస్టుల ద్వారా ఫిల్టరేషన్ జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. సో ప్రియ ప్రేక్షకులారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు రెండవ రాకడ సమయానికి, ఈ సంఘం ఎత్తబడే సమయానికి హెస్కేలు ప్రవక్త చెప్పినట్లుగా ప్రపంచంలో ఎక్కడెక్కడైతే ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోయి ఉన్నారో వారు స్వదేశానికి రావాలి. ప్రస్తుతానికి ఇశ్రాయేలు ప్రజలు స్వదేశానికి వస్తున్నారు. దీనికి సంబంధించి సపరేట్గా మనం ఒక లెసన్లో తర్వాత మనం నేర్చుకోవచ్చు. ఓకే, సో ఒకటి, ఇశ్రాయేలులు తిరిగి తమ స్వదేశమునకు వచ్చుట. ప్రస్తుతానికి ఆ ప్రయత్నం జరుగుతుంది. రెండవది, సంఘము ఎత్తబడే సమయంలో జరగవలసినటువంటి రెండవ సూచన ఏంటంటే,
అంత్యక్రీస్తు రాజ్య స్థాపన. అంత్యక్రీస్తు లేక అంతిమ అబద్ధ క్రీస్తు లేక క్రీస్తు విరోధి. ఇతని గురించి కూడా మనం సపరేట్గా ఒక లెసన్ చూసుకోవాలి. ఈ అంత్యక్రీస్తుకి బైబిల్లో దాదాపు ఒక 20 పేర్లు ఉన్నాయి. ఈ అంత్యక్రీస్తు అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తి అన్నమాట. ఒక వ్యక్తి. అతడు క్రూర మృగం లాంటి స్వభావం కలిగినటువంటి వాడు. వ్యక్తే గాని అతని స్వభావము క్రూర మృగం లాంటి స్వభావం కలిగిన వాడు. అంతేకాదు, ఆ వ్యక్తి వచ్చినప్పుడు సాతాను తన ప్రభుత్వాన్ని, తన సింహాసనాన్ని, తన అధికారం, తన జ్ఞానం ఈ అంత్యక్రీస్తుకి ఇస్తాడని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సాతానికి అధికారం ఉంది కనుక సాతాను ఏం చేస్తాడు? తన సింహాసనాన్ని, తన ప్రభుత్వాన్ని ఈ వ్యక్తికి ఇస్తాడు. ఈ అంత్యక్రీస్తు సాతాను దూతగా ఉండి, సాతాను ప్రతినిధిగా ఉండి ఈ ప్రపంచం మొత్తాన్ని 7 సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నాడు. ఇది వాస్తవం. ఈ విషయాలు మనం దెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో, అలాగే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో చూడొచ్చు అన్నమాట. ఆ 2 చోట్ల అంత్యక్రీస్తుకు సంబంధించిన ప్రస్తావన చెప్పబడింది. దెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం, అలాగే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. సో అంత్యక్రీస్తు అనే ఒక వ్యక్తి వస్తాడు. ప్రస్తుతానికి ఆ వ్యక్తి పుట్టే ఉండొచ్చు, ఎక్కడున్నాడో మనకు తెలీదు, పుట్టుండొచ్చు. తర్వాత అతను పెరుగుతూ పెద్దోడై ఉండొచ్చు. ఒక రోజు బయలుపరచబడతాడు. ఈ అంత్యక్రీస్తు అనే వ్యక్తి వచ్చినప్పుడు భూలోకములో అతని యొక్క రాజ్యం స్థాపించబడుతున్నప్పుడు సంఘం ఎత్తబడుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఈ దెస్సలోనికలకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనములో ఏముంటుందంటే, అతడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెను అనుడిద్ది అన్నమాట. అతడు అంటే ఎవరు? క్రీస్తు విరోధి. అతడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెను. సొంత కాలం అంటే ఏంటి? ఆ క్రీస్తు విరోధి అనేవాడు ఎప్పుడు బయటికి రావాలో, ఎప్పుడు ప్రపంచానికి పరిచయం అవ్వాలో, ఎప్పుడు అతను ఈ ప్రపంచం మొత్తాన్ని ఇచ్చకపు మాటలు చెప్పి మోసం చేస్తాడో, ఎప్పుడు అతని యొక్క రాజ్యం స్థాపించబడుతుందో ఆ డేటు దేవుని యొక్క ప్రణాళికలో ముందే ఏర్పాటు చేయబడి ఉంటుంది. అందుకని దాన్ని అతడు తన సొంత కాలము అన్నాడు. అతడు అంటే క్రీస్తు విరోధి. అతడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెను. సొంత కాలం అంటే దేవుడు అతని కొరకు నిర్ణయించినటువంటి కాలం. దేవుడు అతని కొరకు కాలం ఏర్పాటు చేశాడు. ఆ రోజు అతడు బయటకు వస్తాడు. ప్రస్తుతానికి ఆ వ్యక్తి మనకు తెలియకపోయినా, మనం రకరకాలుగా ఊహాగానాలు చెప్పుకుంటున్నా, ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఆ వ్యక్తి బయటకు వస్తాడు. ఇప్పుడు ప్రపంచం అంతా లైవే కాబట్టి ఏముంది, అంతా ఇంటర్నెట్టే కదా. అతడు బయటకు వచ్చినప్పుడు ఒక 10 నిమిషాలు మెసేజ్ చెప్పాడు అనుకోండి, ఇచ్చకపు మాటలతో 10 నిమిషాలు మానవ జాతికి, ప్రపంచానికి సందేశం ఇస్తే ప్రపంచం మొత్తం అతని వైపు వెళ్ళిపోతుంది. మానవ జాతి మొత్తాన్ని ఒక్క రోజులో అతడు ఆకర్షించుకోగలుగుతాడు. అతడు ఇచ్చకపు మాటలు చెప్పి ఒక రోజులో మానవ జాతిని మోసపుచ్చగలుగుతాడు. అందువల్ల మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు క్రీస్తు విరోధి రాబోతున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో అంటాడు, ప్రియులారా, అబద్ధ క్రీస్తులు వస్తారని లోకములో ప్రవేశించి ఉన్నారని మీరు విన్నారు కదా అంటాడు. అంటే అప్పటి నుంచి అబద్ధ క్రీస్తులు ఎంతో మంది వస్తున్నారు. నేనే క్రీస్తును అని చెప్పుకునేవాళ్ళు చాలా మంది వస్తున్నారు. అయితే ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ వచ్చేటువంటి అబద్ధ క్రీస్తులు లేక వచ్చేటువంటి క్రీస్తు విరోధులందరిలో ఇతడు చివరివాడు అనుకోవాలి మనం. ప్రస్తుతానికి ప్రపంచంలో ఎంతోమంది నేనే క్రీస్తుని, నేనే దేవుణ్ణి, నేనే దైవాన్ని అని చెప్పుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా అబద్ధ క్రీస్తులు వస్తారని కూడా వాక్యం చెప్తుంది. వాక్యం చెప్పినట్టే వస్తున్నారు. ఎంతోమంది వచ్చి నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటున్నారు, ఎంతోమందిని మోసం చేస్తున్నారు. ఇదంతా ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతూనే ఉంది. ఆ విషయం మనకు తెలుసు. అయితే వచ్చేటువంటి ఈ అబద్ధ క్రీస్తులందరిలో చివరివాడు. అందుకే ఇతన్ని అంత్యక్రీస్తు లేక అంతిమ అబద్ధ క్రీస్తు అని మనం పిలవచ్చు. క్రీస్తు విరోధి అంటే యేసుక్రీస్తుకి విరోధంగా ఉండేవారు అందరిలో ఇతడు ఎక్కువగా విరోధిగా ఉంటాడు. యేసుక్రీస్తు వారికి విరోధంగా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. అందరిలో
ఇతడు ఎక్కువగా విరోధిగా ఉంటాడు. తానే క్రీస్తునని చెప్పుకుంటాడు మొదట, ఆ తర్వాత తానే దేవుణ్ణని చెప్పుకుంటాడు. మొదటి దశలో తాను క్రీస్తునని చెప్పుకుంటాడు, రెండవ దశలో తానే దేవుణ్ణని చెప్పుకుంటాడు. దేవాలయంలోనికి వెళ్ళి కూర్చుంటాడు, నమస్కారం చేయమంటాడు. ఈ పరిస్థితులన్నీ జరుగుతాయి. అందువల్ల ఇప్పుడు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారి రెండవ రాకడ వచ్చి బోర ఓదబడి సంఘం ఎత్తబడే లోపు, లేక సంఘం ఎత్తబడే సమయంలో జరగవలసినటువంటి రెండవ సూచన ఏంటంటే, అంత్యక్రీస్తు అనేటువంటి వ్యక్తి వచ్చి అతడు భూలోకములో తన రాజ్యాన్ని స్థాపించటం జరుగుతుంది. ప్రస్తుతానికి అంత్యక్రీస్తు వచ్చే ఉంటాడు, కాకపోతే ఇంకా బయలుపరచబడలేదు, ఎవరనేది తెలియదు. దేవుడు నిర్ణయించిన కాలం వచ్చినప్పుడు అతడు బయలుపరచబడతాడు. అర్థమైందా? అతని కోసం ఒక సొంత కాలం ఏర్పాటు చేయబడింది. ఆ సమయం వచ్చినప్పుడు అతడు బయలుపరచబడతాడు. ఆ అంత్యక్రీస్తు వస్తున్నప్పుడు సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుందని మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది అయితే అంత్యక్రీస్తు కాలంలో సంఘం ఉండిద్ది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అంత్యక్రీస్తు కాలంలో సంఘం ఉండదు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘము శ్రమలకు ముందే ఎత్తబడుతుంది. దేవుని సంఘము అంత్యక్రీస్తు కాలంలో ఉండవలసిన అవసరం లేదు. అంత్యక్రీస్తు చేతుల్లో సంఘం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సంఘాన్ని తన పెండ్లి భారీగా భావించుకుంటున్నాడు, పెండ్లి కుమార్తెగా భావించుకుంటున్నాడు. అలాంటప్పుడు తన పెండ్లి భారీగా భావించుకున్నటువంటి సంఘాన్ని తన ప్రాణమిచ్చి స్వరక్తమిచ్చి సంపాదించుకున్నటువంటి ఈ సంఘాన్ని మనల్ని రక్షించుకున్న తర్వాత, మన పాపాలు క్షమించిన తర్వాత మనలను అంత్యక్రీస్తు చేతులు పెట్టవలసిన అవసరత ఆయనకి లేదు. తర్వాత మనం శ్రమల్లో ఉండాల్సిన అవసరత కూడా లేదు. ఎందుకంటే మనం కృప ద్వారా రక్షించబడ్డాం. ఎఫెసీ పత్రిక 2:8 ప్రకారం, మీరు కృప ద్వారా విశ్వాసం వలన రక్షించబడితిరి, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అని చెప్పబడింది. కృప ద్వారా రక్షించబడినటువంటి మనము, విశ్వాసం ద్వారా రక్షించబడినటువంటి మనము శ్రమల కాలంలో ఉన్నామనుకోండి, ఇంకా రక్షణకు విలువేముంటుంది? ఇంకా కృపకు విలువేముంటుంది? ఆయన కృప ద్వారా రక్షించినప్పుడు ఇంక శ్రమల్లో ఉంచాల్సిన అవసరం ఏంటి? మన విశ్వాసం ద్వారా రక్షించబడినప్పుడు శ్రమల్లో ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి కొంతమంది సంఘం శ్రమల్లో ఉండిద్ది అని చెప్పేవాళ్ళు ఉన్నారు. సరే, వారి విషయం ప్రక్కన పెట్టండి. సంఘం శ్రమలకు ముందే ఎత్తబడుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఒకవైపు ఇశ్రాయేలులు తిరిగి తమ స్వదేశానికి వచ్చేస్తూ ఉంటారు. మరొకవైపు అంత్యక్రీస్తు అనేవాడు వచ్చి అతడు బయలుపరచబడతాడు. అతడు ఇచ్చకపు మాటలు చెప్పి మానవ జాతిని మోసం చేస్తాడు. అంత్యక్రీస్తు రాజ్యం భూలోకంలో స్థాపించబడుతుంది. ఆ సమయంలో సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుంది. మనం అర్థం చేసుకోవాలి. ఇక మూడవ సూచన ఏంటంటే, యెరూషలేములో దేవాలయము తిరిగి కట్టబడుట. సంఘము ఎత్తబడటానికి, యెరూషలేములో దేవాలయం తిరిగి కట్టబడటానికి దగ్గర సంబంధం ఉంది. అది మనం అర్థం చేసుకోవాలి. యెరూషలేములో దేవాలయం కట్టబడుతుంది అంటే సంఘం ఎత్తబడిద్ది అని మనం అర్థం చేసుకోవాలి. ఈ మధ్య కాలంలో ఈ ఇశ్రాయేలులకి పాలస్తీనులకి మధ్య కొంత యుద్ధం జరిగింది కదా. దాదాపు 11 రోజులు యుద్ధం జరిగింది. ఆ సమయంలో దాదాపు ఏం జరిగింది? ఈ పాలస్తీన్లో ఉన్నటువంటి టెర్రరిస్టులు 4000 రాకెట్లు ప్రయోగించారు. ఎంతో జన నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. ఇప్పుడు ఆ యుద్ధం జరగటానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం యెరూషలేము దేవాలయం యొక్క ప్రస్తావన కూడా ఉంది. కాబట్టి యెరూషలేము దేవాలయం కోసం యుద్ధాలు జరుగుతున్నాయి. యెరూషలేము దేవాలయం తిరిగి కట్టబడాలనేటువంటి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇశ్రాయేలు ప్రజలకి ముస్లింలకు మధ్య వివాదాలు జరుగుతున్నాయి, చర్చలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా సరే ఒకటి వాస్తవం, ప్రస్తుతానికి అక్కడ డూమ్ ఆఫ్ రాక్ మసీద్ ఉంది. ఆ స్థలంలో యెరూషలేములో దేవాలయం కట్టబడాలి. ఎందుకంటే యెరూషలేములో దేవాలయం కట్టబడినప్పుడు నాశనకరమైనటువంటి హే వస్తువును తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. మరి నాశనకరమైనటువంటి హే వస్తువును తీసుకొచ్చి పరిశుద్ధ స్థలంలో పెట్టాలంటే, పరిశుద్ధ స్థలం అంటే దేవాలయం. మరి దేవాలయం కట్టకుండానే దేవాలయంలో నాశనకరమైన హే వస్తువుని ఎలా తీసుకొచ్చి పెట్టగలరు?
తర్వాత ఈ అంత్యక్రీస్తు కూడా వచ్చి దేవాలయంలో కూర్చుండి నేనే దేవుణ్ణి, నన్ను పూజించండి అని చెప్తాడు. దేవాలయమే కట్టకుండా దేవాలయంలో వచ్చి తను ఎలా కూర్చుంటాడు? నన్ను పూజించండి అని ఎలా చెప్పగలడు? అంటే ఇక్కడ పాయింట్ ఏంటి? అంత్యక్రీస్తు వచ్చి ఇక్కడ దేవాలయంలో తాను దేవుడిగా కూర్చోవాలన్నా, లేక నాశనకరమైనటువంటి ఏ వస్తువును తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలన్నా ముందేమవ్వాలి? అక్కడ యెరూషలేములో దేవాలయం కట్టబడాలి కదా. కాబట్టి ఇశ్రాయేలీలకి అక్కడ ఉన్నటువంటి మరి ముస్లింలకు మధ్య చర్చలు జరుగుతున్నాయి. చివరికి వచ్చేసరికి వాళ్ళకు ఒక ఒప్పందం కుదరవచ్చు. దాని ఏముంది? దేవుడు అనుకుంటే ఒక నిమిషంలో ఏకమనసు కలిగించలేడా? మీకు ఉదాహరణ చెప్పాలంటే, యేసుక్రీస్తు వారిని చంపే విషయంలో పిలాతు, హేరోదు ఏకీభవించారు. వాస్తవానికి పిలాతుకి, హేరోదుకి అంతకు ముందు ససేమెరా అంటే పడదు, పచ్చిగడ్డేస్తే బొగ్గుమనే పరిస్థితి. పిలాతుకి, హేరోదుకి అస్సలు పడదు. కానీ ఆ సమయంలో ఏం జరిగింది? యేసుక్రీస్తు వారు సిలువలో మరణించాలి కదా. మానవ జాతి మొత్తానికి రక్షణ రావాలంటే, రక్షణ ప్రణాళిక ఏర్పాటు చేయబడాలంటే యేసుక్రీస్తు వారు సిలువలో మరణించాలా. మరి సిలువలో మరణించాలంటే ఏం చేయాల్సి వచ్చింది? వీళ్ళంతా ఏకమవ్వాల్సి వచ్చింది. పిలాతు, హేరోదు కలుసుకోవటం అంటే ఎంత గొప్ప విషయం చూడండి. వారిద్దరు ఏకీభవించి అన్యాయపు తీర్పు తీర్చారు. ఆ సమయంలో రోమీలు, ఇశ్రాయేలీలు కూడా కలుసుకున్నారు. ఇశ్రాయేలీలు రోమీలు వ్యతిరేకించేవాళ్ళు యేసుక్రీస్తుని సిలువేయటానికి రోమీలతో కలిశారు. ఈ విషయాలన్నీ ఆలోచిస్తూ ఉంటే దేవుడు తన సంకల్పం జరిగించుకోవటానికి ఎలాంటి అద్భుతమైన జరిగిస్తాడు. కాబట్టి ఇప్పుడు యెరూషలేములో దేవాలయం కట్టబడాలి అన్నప్పుడు ఎలాంటి అద్భుతాలైనా జరగవచ్చు. ఇశ్రాయేలీలు, ముస్లింలు కలిసి ఏకీభవించి యెరూషలేములో దేవాలయం కట్టవచ్చు. లేదా ఆ మసీదుని ఒక రాత్రికి రాత్రి తీసి ప్రక్కన పెట్టేసి ఆ స్థలంలో మరి యెరూషలేములో దేవాలయం తీసుకొచ్చైనా నిలబెట్టవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రెడీమేడ్ పరిస్థితి వచ్చింది. మరొక చోట ఎక్కడైనా అండర్ గ్రౌండ్లో దేవాలయాన్ని కట్టేసి ఈ స్థలంలో తీసుకొచ్చి పెట్టవచ్చు. ఈ స్థలంలో కట్టాలని నియమం ఏమీ లేదు. లేదంటే ఒకళ్ళు యెరూషలేము దేవాలయం కోసం యుద్ధం జరగవచ్చు, యుద్ధంలో గెలవచ్చు. పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు. మొత్తానికి వాక్యం నెరవేరిద్ది. అది ప్రవచనాలు నెరవేర్చబడతాయి. పరిస్థితులు ఎలాగున్నా ప్రవచనాలు నెరవేర్చబడతాయి. అది పరిస్థితులు అనుకూలంగా ఉండొచ్చు, పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు. దానికి ప్రవచనంతో సంబంధం లేదు. ప్రవచనాలు ఎలాగైనా నెరవేర్చబడతాయి. కాబట్టి ఇప్పుడు ఏంటి? యెరూషలేములో దేవాలయం తిరిగి కట్టబడాలి. దేవాలయం కట్టబడటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ దేవాలయం కట్టేటువంటి సందర్భంలో సంఘం ఎత్తబడి వెళ్ళిపోతుంది. యెరూషలేము దేవాలయం గురించి కూడా సపరేట్గా మనం మరొక లెసన్ ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. కనుక ఇక్కడ 3 విషయాలు మనకు అర్థమైనవి. 1, ఇశ్రాయేలు ప్రజలు తిరిగి స్వదేశమునకు వచ్చుట. 2, అంత్యక్రీస్తు రాజ్య స్థాపన భూలోకములో జరుగుట. 3, యెరూషలేములో దేవాలయం తిరిగి కట్టబడుట. అర్థం చేసుకోండి. ఇక 4వ గొప్ప సూచన ఏంటంటే, మత్తయి సువార్త 24వ అధ్యాయాన్ని మీ తీరిక సమయంలో ప్రశాంతంగా చదవండి. ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి 2వ రాకడకు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రభు ముందే చెప్పాడు. ఆ 2వ రాకడకు సంబంధించిన గుర్తులు జరగాలి. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నాయి. ప్రభు చెప్పారు కదా, జనం మీదకి జనము లేచును, రాజ్యం మీదకు రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, కలవరపడొద్దు, అంతము వెంటనే రాదు, ఇవన్నీ జరగవలసి ఉన్నది. ఈ విధంగా యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పేశారు కదా. తన 2వ రాకడకు ముందు, సంఘం ఎత్తబడక ముందు జరగవలసినటువంటి కొన్ని గుర్తులు చెప్పాడు. వీటిని మనం 4వ సూచన కింద తీసుకోవచ్చు. యేసుక్రీస్తు 2వ రాకడకు ముందు జరగవలసినటువంటి గుర్తులన్నీ జరగాలి. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి. జనం మీదకి జనం లేగవట్లేదా? రాజ్యం మీదకి రాజ్యం లేగవట్లేదా? యుద్ధంలను గూర్చి యుద్ధ సమాచారాల గురించి మనం వింటున్నాం కదా. అక్కడక్కడ కరువులు భూకంపాలు మనకు కనిపిస్తున్నాయి కదా. సగటున ప్రపంచం మొత్తం మీద వారానికి ఒకసారి భూకంపం వస్తూనే ఉంది కదా. మరి ఈ పరిస్థితులన్నీ చూస్తున్నప్పుడు ఆనాడు ప్రభువు చెప్పినటువంటి మాటలు అక్షరాల ఇప్పుడు నెరవేరుతున్నాయని మనం ఎందుకు గ్రహించట్లేదు? మనం ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? కనుక ఈ 2వ రాకడకు సంబంధించిన గుర్తులు జరుగుతూ ఉండగా సంఘము ఎత్తబడిద్ది అని మనం అర్థం చేసుకోవాలి.
అందువల్ల ప్రియ ప్రేక్షకులారా, వాక్యాన్ని మీరు గ్రహించండి. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుక మీరు మెలకుగా ఉండి సిద్ధంగా ఉండాలని వాక్యం చెప్తుంది. అవును, మనము అనుకొననటువంటి గడియలో ఆయన వస్తాడు. పర్వాలేదులే, అంత ప్రశాంతంగా ఉంది, ఇప్పుడేం తొందర లేదు, అవునా, ప్రభు రాకడ ఇప్పుడు రాదు, ఇంకా చాలా సమయం పట్టిద్ది, ఇంకా చాలా ప్రవచనాలు నెరవేరాలి, చాలా గుర్తులు జరగాలి అని మనం అనుకుంటూ ఉంటాం. ఈలోపు సంఘం ఎత్తబడిపోయింది. కాబట్టి మోసపోవద్దని ప్రభు ముందే చెప్పాడు. మీరు మెలకుగా ఉండండి, సిద్ధముగా ఉండండి. రెండవ రాకడను గురించి ఒక అవగాహన కలిగి ఉండాలి. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడుతూ మనం ఇతరులను సిద్ధపరిచే వారిగా ఉండాలి. సో 4వ సూచన ఏంటంటే, యేసుక్రీస్తు వారు తన రెండవ రాకడకు ముందు ఏమైతే జరుగుతాయని కొన్ని గుర్తులు చెప్పారో ఆ గుర్తులన్నీ జరగాలి. అవి ప్రస్తుతం జరుగుతూనే ఉన్నాయి, మన కళ్ళతో చూస్తూనే ఉన్నాం. అందులో ఇప్పుడు ఈ కరోనా వైరస్ను కూడా ఒక గుర్తుగా మనం తీసుకోవచ్చు. ప్రభువు తన రాకడకు ముందు మరి తెగుళ్ళు వస్తాయని చెప్పాడు, ఎన్నో తెగుళ్ళు వస్తాయి అన్నాడు. మరి ఇప్పుడు కరోనా వైరస్ అంటున్నారు, మళ్ళీ బ్లాక్ ఫంగస్ అంటున్నారు, ఇంకేం చెప్తారో తెలియదు. ఎన్నో తెగుళ్ళు వస్తాయి, ఎన్నో గుర్తులు జరుగుతాయి. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకి ఒక ఆలోచన రావాలి, ప్రభు రాకడ సమీపంగా ఉంది, ఆయన వస్తున్నారు, ఆయన సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి ఆలోచన మనకు రావాలి. కనుక ప్రియమైన వారులారా, సంఘం ఎత్తబడటానికి సంబంధించినటువంటి 4వ సూచన, రెండవ రాకడకు సంబంధించిన గుర్తులు జరగాలి. ఓకే, మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతా పరిశీలన చేస్తే రెండవ రాకడకు సంబంధించినటువంటి దాదాపు ఒక 10 విధాలైనటువంటి గుర్తులు అక్కడ ఉన్నాయి. అవన్నీ ఆ సమయం వచ్చినప్పుడు చూద్దాం. ఇక 5వది, సంఘం ఎత్తబడక ముందు జరగవలసిన మరొక గొప్ప సూచన ఉంది. అదేంటంటే సువార్త ప్రకటన ప్రపంచం అంతటా జరగాలి. ప్రపంచంలో ఉన్న మానవ జాతి మొత్తానికి సువార్త అందాలి. రేపు ప్రపంచంలో పుట్టబోయే ఆ చిట్ట చివరి వ్యక్తికి కూడా సువార్త అందాలి. సువార్త అందని వ్యక్తి ఉండకూడదు. వారు వినినా వినకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా మొత్తానికి సువార్త ప్రకటన జరగాలన్నమాట. ఎందుకంటే దేవుడు సువార్త మానవ జాతి మొత్తానికి ప్రకటిస్తాడు, ఏదో ఒక విధంగా, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. ఒక్కొక్క వ్యక్తికి కనీసం ఒక్కసారైనా సువార్త అందిద్ది. కొంతమందికి ఎన్నోసార్లు సువార్త అందుతుంది, కనీసం ఒక వ్యక్తికి ఒక్కసారైనా సువార్త అందుతుంది. ఆ విధంగా ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి, వారు ఏ దేశంలో ఉన్నా, వారు ఏ భాష మాట్లాడేవారైనా, ఏ జాతి వారైనా, అందరికి సువార్త అందాలి. మత్తయి సువార్తలో 24:14లో ప్రభువారు ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. దాన్ని మనం నోట్ చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అక్కడ యేసుక్రీస్తు వారు ఏమన్నారు, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థముగా లోకమందంతటా ప్రకటించబడుతుంది, అటు తర్వాత అంతము వచ్చును అన్నారు. చూసారా, ఎప్పుడైతే ఈ సువార్త అనేది ప్రపంచం అంతటా సువార్త ప్రకటన జరగాలి. ప్రపంచంలో ఉన్న మానవ జాతి మొత్తానికి సువార్త అందాలి. సువార్త అందినప్పుడు ఆ సువార్త ద్వారా రక్షణ పొందేవాళ్ళు కొంతమంది ఉంటారు, సువార్తను తిరస్కరించేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఆ విషయం దేవుడికి ముందే తెలుసు కదా. వాక్యంలో ఏముంది, సువార్త అను వెర్రితనము చేత ఈ సువార్త ప్రకటన అనేది సంఘం ఎత్తబడటానికి ముందు జరగాలి. అందుకే ఇప్పుడు విరివిగా సువార్త ప్రకటించబడుతుంది. ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకుంటే ప్రభు రాకడ ఎంత సమీపంగా ఉందో మీకు అర్థమైంది. సంఘం ఎత్తబడే సమయానికి ఇశ్రాయేలు ప్రజలు తిరిగి స్వదేశానికి వచ్చేస్తారు. అంత్యక్రీస్తేమో తన రాజ్యాన్ని భూలోకంలో స్థాపిస్తాడు. ఈలోపు యెరూషలేములో దేవాలయం తిరిగి కట్టబడుతుంది. ఒకవైపు రాకడ గుర్తులు జరుగుతూ ఉంటాయి, మరొకవైపు సువార్త ప్రపంచం అంతటా ప్రకటించబడిద్ది. ఈ 5 సూచనలు మనం గట్టిగా పట్టుకోవాలి. మన చేతిలో, అంటే మన హస్తానికి 5 వ్రేళ్లు ఎట్లా ఉన్నాయో, ఈ 5 సూచనలు జరుగుతూ ఉండే సమయంలో బోర ఓదబడుతుంది, సంఘం ఎత్తబడుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి ప్రియ ప్రేక్షకులారా, ప్రభు రాకడ సమీపంగా ఉన్నది. ఆయన ద్వారమునొద్దనే ఉన్నాడు, వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు. హెబ్రీ పత్రిక 10:37 ఏం చెప్తుంది.
హెబ్రీ పత్రిక 10:37. కాలము ఇక బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు. చూసారా, కాలము ఇక బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యము చేయక వస్తున్నాడు. కనుక ఆయన ఆలస్యం చేయడు, ఆయన వస్తున్నాడు. కాకపోతే మనకు అవకాశం ఇచ్చాడు, ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. రక్షణ పొందిన రక్షణ పొందాలి. రక్షణ పొందిన వాళ్ళంతా రక్షణలో స్థిరంగా ఉండి రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. మనమందరం మన పరిధిలో సువార్త ప్రకటించే వారిగా ఉండాలి. ఆ విధంగా మనం ఆలోచించుకుంటూ మనమంతా ప్రభు రాకడలో ఎత్తబడే సంఘంలో వెళ్ళుటకు సిద్ధపాటు కలిగి ఉండాలని వాక్యం హెచ్చరిస్తుంది. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకొని మీ మనసులో ప్రార్థన చేసుకోండి. ప్రియమైన తమ్ముడు, సోదరి, సోదరులారా, ఒక్క నిమిషం ఆలోచించండి. ఈ సమయంలో ప్రభు వస్తే, బోర ఓదబడితే, సంఘము ఎత్తబడితే, ఆ ఎత్తబడే సంఘములో ఉండుటకు నీవు సిద్ధంగా ఉన్నావా? నీకేమైనా ఆటంకాలు ఉన్నాయా? నీలో సరిచేసుకోవలసిన బలహీనతలు ఏమైనా ఉన్నాయా? దయచేసి ఆలోచించండి. దయచేసి ఆలోచించండి. ఈ సమయంలో మనం ప్రభు శిలువను సమీపిద్దాం. ఆయన శిలువలో కార్చిన రక్తములో మన జీవితాన్ని కడిగి శుద్ధి చేసుకొని పాత జీవితాన్ని ముగించి నూతన జీవితాన్ని మనం ప్రారంభించాలి. ఇంతవరకు మనం పాత జీవితం జీవిస్తున్నామేమో, నూతన జీవితాన్ని ప్రారంభించాలి. క్రీస్తు రక్తములో కడిగి శుద్ధీకరించబడి పరిశుద్ధపరచబడాలి. మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవాలి, రీఫ్రెష్ చేయబడాలి, మంచి తీర్మానాలు తీసుకోవాలి. ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం, మంచి తీర్మానం తీసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి, మీ ఘనమైన పాదాలకు స్తోత్రము చెల్లిస్తున్నాం. మీరు ప్రేమించి మాకిచ్చిన వర్తమానం కొరకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వర్తమానం మా హృదయాలలో ఫలింపు చేయమని మనం చేస్తున్నాం. ప్రియ ప్రేక్షకులను మీరు దర్శించండి ప్రభువా. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి నాయన. రక్షణ పొందిన వారందరినీ మీ రాకడ కొరకు సిద్ధపరచమని అడుగుతున్నాను. ఈ స్తోత్రాలైనా మీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప మాకు దయచేయండి. మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.